మీరు చూస్తున్నది నేషనల్ హైవే 167B సింగరాయకొండ టు మైదుకూరు జాతీయ రహదారిలో భాగంగా కందుకూరు రోడ్డు వద్ద నిర్మించిన బైపాస్ రోడ్డు. మీకు ఇప్పుడు ఆ స్ట్రైట్గా వెళ్తున్న రోడ్డు వచ్చేసి మాలకొండ పామూరు మీదుగా మైదుకూరు వెళ్తుంది అనమాట. ఈ బైక్ వస్తున్నటువంటి రోడ్డు కనిపిస్తుంది. ఈ రోడ్డు వచ్చేసి మనకి కారు వెళ్తుంది కదా, ఈ రోడ్డు వచ్చేసి కందుకూరు టౌన్ లోపలికి వెళ్తుంది అన్నమాట. సో ఎవరైతే మాలకొండ పామూరు మైదుకూరు వెళ్తారో వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇంతకుముందు కందుకూరు టౌన్ లోపలికి అయితే ఖచ్చితంగా వెహికల్స్ వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా బైపాస్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు వచ్చేసి సింగరాయకొండ వెళ్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జంక్షన్ నుంచి ఆల్రెడీ నా ఛానల్లో అయితే ఒక ఫుల్ వీడియో చేయడం జరిగింది. యాక్చువల్గా ఆ వీడియో వచ్చేసి పెద్ద అలవలపాడు టు సింగరాయకొండ అని బైక్ జర్నీతో వచ్చేసి అనమాట. మన కందుకూరు మీదుగా జర్నీ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఫుల్ వీడియో చూడొచ్చు. ఈ నేషనల్ హైవే 160B వచ్చి మనకి సింగరాయకొండ నుంచి మొదలయ్యి కనుమల్ల కందుకూరు, వలేటివారిపాలెం, వట్లగూడూరు, మోపాడు పామూరు, కోవిలంపాడు, చంద్రశేఖరపురం, పోరుమావిళ్ళ మీదుగా మైదుకూరు వరకు అయితే ఈ రోడ్డు వేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు ఇలాంటి కొత్త నేషనల్ హైవేస్ కావచ్చు, అదేవిధంగా రైల్వే ప్రాజెక్ట్స్ కావచ్చు, వాటితో పాటు రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, అంతేకాకుండా మన ఆంధ్రాలోని మంచి టూరిస్ట్ ప్లేసెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.